ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై చర్యలకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ చీఫ్ కేటీఆర్ లక్ష్యంగా కామెంట్స్ చేశారు. తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని నడిపించడం చేత కాదు కానీ తన మీద కుట్ర చేస్తున్నారని పరోక్షంగా కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తన మీద జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగిందని చెప్పుకొచ్చారు. లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు తనపై దండెత్తారని ధ్వజమెత్తారు కవిత. పదవులు పట్టుకుని వేలాడటం తనకు రాదని అన్నారు. తాను అసలే మంచిదాన్ని కాదని, జోలికొస్తే ఊరుకోనని ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అయితే కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితపై చర్యలకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమెకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. తిరుమల్, కవిత ఎపిసోడ్ మొత్తం మనం ఏ విధంగా చూడొచ్చు అని అంటారు? ఆమె ప్రధానంగా అయితే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ని ఏ విధంగా టార్గెట్ చేశారో అదే విధంగా బీజేపీని విలీనం, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తారు అనేది ఒకటైతే ఆమె బలంగా తీసుకొచ్చిన ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇంకాసేపటి ఆమెకి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటి ఇదంతా మనం ఏ విధంగా చూడాలి? జానకి, చాలా స్పష్టంగా కవిత బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే ప్రక్రియలోకి దిగింది. ఎందుకంటే కవిత చాలా స్పష్టంగా చెప్పింది, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది, కానీ అది కుదరలేదు. జైల్లో ఉన్నప్పుడు నేను అడ్డుకున్నానని చెప్పింది. ఇది పూర్తిగా పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగించే వ్యాఖ్యానం అవుతుంది కవిత చేసిన స్టేట్మెంట్. ఎందుకు కవిత కాకపోతే కవిత అనుకుంటుంది పార్టీలో నాకు ప్రాధాన్యత లేదు, నేను పార్టీలో ప్రాధాన్యమైన పదవిలో లేను, నాకు పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, నాకు సరైన గౌరవాన్ని గుర్తింపుని ఇవ్వట్లేదని చెప్పేసి కవిత చెప్తుంది. కానీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు నిజంగా కవితని బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేవలం కేసీఆర్ కూతురుగా చూస్తారు, పార్టీలో ఒక కీలకమైన వ్యక్తిగా చూస్తారు. ఆమె ఎంపీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమెతో మాట్లాడితే కేసీఆర్తో మాట్లాడినట్టు అని ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. అందుకనే కవితని అక్క అని పిలుస్తారు, ఎంత పెద్ద లీడర్లైనా కవితని అక్క అని పిలుస్తారు. అటువంటి కవిత ఒక్కసారిగా విభేదించడం, పార్టీ పైన నేరుగా విమర్శలు చేయడం, తాను రాసిన లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నేరుగా విమర్శించడం. లీకు వీరులెవరు, గ్రీకు వీరులెవరు? ఆ గ్రీకు వీరులు, లీకు వీరులు అనే పదం వెనుక చాలా పెద్ద అర్థం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు చాలా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నిటివి అతని వ్యక్తిగత క్యారెక్టర్కి సంబంధించినవి, అతని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా ఆరోపణలు చేశారు. ఈ గ్రీకు వీడు అనే పదం వాడటం వెనుక అర్థం అదే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కవిత కేటీఆర్ని, అందుకని నేను అసలే మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దు, ఈ వార్నింగ్ కూడా ఇచ్చారు కేటీఆర్కి. సో ఇదంతా చూస్తుంటే నేను ఇంకా చాలా చేయబోతున్నాను అని చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోనే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ అని చెప్తే క్యాడర్ చాలా బలహీన పడిపోద్ది, డౌన్ అయిపోద్ది నిజంగా. ఎందుకంటే క్యాడర్లో ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. అయ్యో, కేసీఆర్ కూడా పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం చేశారా? కేసీఆర్ కూడా పార్టీని రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారా? ఒక ఉద్యమాన్ని నడిపించి
నుంచి ఒక దశాబ్దానికి పైగా ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి చివరికి మోదీకి లొంగిపోయే ప్రయత్నం చేశారా అనే చర్చకి ఇప్పుడు పార్టీ వర్గాల్లో కానీ కార్యకర్తల్లో కానీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పార్టీ కార్యకర్తల్ని తీవ్రమైన ఆత్మన్యూన్యతా భావంలోకి లేకపోతే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇది కవిత చేసిన ఈ వ్యాఖ్యలు కవిత ఒక నిమిషం ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కవిత పైన ఇప్పుడు చర్యలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఖచ్చితంగా కవిత పైన చర్యలు తీసుకోవాలి, పార్టీకి నష్టం కలిగిస్తుంది. రెండో పాయింట్ వచ్చేసి కేటీఆర్ని నేరుగా విమర్శించడం. నేను కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను భావించట్లేదు, ఆయన నేను అంగీకరించట్లేదు, నాకు నాయకుడు కేవలం కేసీఆర్ అని చెప్పడం. నిజానికి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా పనులు చేస్తున్నారు, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ రజతోత్సవ వేడుక వరకు మొన్న ఆయనే చేశారు. ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇదంతా కేటీఆర్ పార్టీని భుజాన వేసుకొని ముందుకెళ్తున్నారు. అటువంటి కేటీఆర్ నాయకత్వాన్ని నేను సహించబోను, నాకు అక్కర్లేదు కేటీఆర్ అని చెప్పడం అంటే పార్టీని పూర్తి స్థాయిలో విభేదించడం. అంతేకాదు కేసీఆర్ పార్టీలో అంటే నాకు ఉన్నతమైన స్థానం లేదు, లేకపోతే లేఖను బయట పెట్టిందో అని ఎప్పుడైతే కవిత పార్టీని విమర్శించడం మొదలుపెట్టిందో పార్టీ కవితని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. పార్టీకి సంబంధించిన అది కేటీఆర్ పంపించారా లేకపోతే కేసీఆర్ పంపించారా, ఇద్దరు పార్టీ కీలక నేతల్ని కవిత ఇంటికి పంపించి కవితను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కవిత వినకుండా ఇవాళ మళ్ళీ తిరిగి అటాక్ చేయడం. ఎందుకంటే పేపర్లలో వచ్చే వార్తలు రావచ్చు, ఎందుకంటే సోర్సులు అనేకం ఉంటాయి, పేపర్లు రకరకాల వార్తలు రాస్తున్నాయి. కవిత కాంగ్రెస్తో టచ్లో ఉందని, బీజేపీతో టచ్లో ఉందని రకరకాల వార్తలు రాస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కవిత నేరుగా ఇదంతా మా పార్టీయే చేయిస్తుంది అనే భావన కల్పించే విధంగా మాట్లాడింది. పార్టీ నా విషయంలో స్పందించట్లేదు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నన్ను నా పైన అటాక్ చేయిస్తున్నారు, పార్టీకి నాకు సానుభూతి చూపించట్లేదు, నా పైన పత్రికలు రాస్తున్న వార్తల్ని ఖండించకుండా పార్టీ నాయకులు నోరు మూసుకొని చూస్తున్నారు, ఇదంతా నన్ను కావాలని దెబ్బ కొడుతున్నారని పార్టీని కూడా చాలా అటాకింగ్ చేస్తూ వస్తున్నారు కవిత. ఇది కూడా పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కవితకి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి చాలా పార్టీ సిద్ధమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ కవిత చేస్తున్న ఆరోపణలపైన పార్టీ ఏదో రకంగా సమాధానపరచాలి, లేకపోతే సమాధానం చెప్పాలి, లేదంటే కవితని కన్విన్స్ చేయాలి, లేకపోతే కవిత ప్రెస్ మీడియాకి సమాచారం ఇవ్వకుండా, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న గ్యాప్ని పెద్ద చేయకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే లేదు బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా వేచి చూస్తుంది. చాలాసార్లు అంటుంటారు కేసీఆర్ మౌనంగా ఉండడం కూడా ఒక వ్యూహం అని. కేసీఆర్ ఇప్పుడు మౌనంగానే ఉన్నారు, చాలా మౌనంగా జరుగుతున్న పరిస్థితులన్నీ పరిశీలిస్తున్నారు. ఈ మౌనం వెనుక ఒక అర్థం ఉండొచ్చు, కవిత ఇంకొంచెం పెద్దగా కావడం వల్ల కవితని పార్టీ నుంచి బయటికి పంపించేయాలని ఆలోచన చేయడం. ఇవాళ కవిత కూడా అన్నారు, నన్ను పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి. కేసీఆర్ కానీ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులు కానీ మౌనంగా ఉండటం అంటే ఖచ్చితంగా కవితకి నోటీసులు ఇచ్చి లేకపోతే కవిత నుంచి సమాధానం తీసుకోవడమా లేకపోతే కవిత పైన చర్యలు తీసుకోవడమా మనం చూడొచ్చు. షోకాజ్ నోటీస్ అంటే ఖచ్చితంగా తగిన ఆ నోటీస్కి వచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆటోమేటిక్గా చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకుంటే కవిత పార్టీ నుంచి బయటికి రావచ్చు కూడా. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద పరిణామం బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద పరిణామం జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇటు బీజేపీ నేతలు కూడా కవిత వ్యాఖ్యల తర్వాత కొందరు రాజాసింగ్ లాంటి వ్యక్తి నేతలు స్పందించారు. రాజాసింగ్ అంటున్నారు ఇటు బీజేపీ పైన కూడా ఆరోపణలు చేస్తారు. బీజేపీలో కూడా కొంత తెలంగాణ బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు కనిపిస్తున్నాయి. రాజాసింగ్ అంటారు మా పార్టీ నేతలతో బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎక్కడ చెప్తే మా పార్టీ నేతలు అక్కడే పోటీ చేస్తారు, బీఆర్ఎస్ నేతలు చెప్పిన వ్యక్తులనే ఎన్నికల బరిలోకి దిస్తారని కవిత కూడా అదే విషయం చెప్తుంది. చాలా స్పష్టంగా ఒక 5 పాయింట్లను తెరపైకి తెస్తున్నారు. ఒకటి, బండి సంజయ్ నాయకత్వాన్ని ఎందుకు మార్చారు అనే విషయాన్ని కవిత అంతర్గతంగా టచ్ చేస్తున్నట్టు చూస్తుంది. ఎన్నికలకు ముందు బండి సంజయ్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని మార్చడం వెనుక ఖచ్చితంగా కేసీఆర్ మతలబు ఉంది బీజేపీ అధిష్టానంతో అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు బలహీనమైన బీఆర్ఎస్ నాయకుల్ని పోటీలో పెట్టారు, బీజేపీ నేతల్ని గెలిపించే వాళ్ళు అనుకున్న బీజేపీ నాయకుల్ని గెలిపించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు అనుకున్న బీజేపీ నాయకులు ఎంపీలుగా గెలవాలి కాబట్టి బలహీనమైన అభ్యర్థులు పెట్టారని చెప్పేసి రెండో పాయింట్ తీసుకొస్తున్నారు. మూడో పాయింట్ ఏం చెప్తున్నారు కవిత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న ఉత్తర తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థుల్ని బరిలోకి దించలేదు, ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికలకి బీఆర్ఎస్ దూరమైంది. నిజానికి కరీంనగర్ బీఆర్ఎస్ అడ్డా, బీఆర్ఎస్ అసలు తెలంగాణ నినాదం పుట్టింది కరీంనగర్లో. కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ ఉద్యమం ఈ విస్తరించింది, తెలంగాణ ఉద్యమం మొదలైంది. అటువంటి కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి, ఇది బీజేపీతో లోపాయికార ఒప్పందం కాదా అని చెప్పేసి అనుకోవడం. మూడోది వచ్చేసి అదానీ అంశంలో కేటీఆర్ చాలా ఫోకస్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ అదానీ అంశంలో చాలా పెద్ద ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి చోట అదానికి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి, డబ్బులు తీసుకున్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ఈ అదానీ రాహుల్ గాంధీకి దగ్గర కాబట్టి
బీజేపీ అధిష్టానం ఆదేశాలతో ఇదంతా జరిగిందని ఒక చర్చ కూడా జరిగింది. ఇట్లా రకరకాల పాయింట్స్ అని తీసుకొస్తుంది కవిత. ఇదంతా ఇప్పుడు చర్చకు వస్తుంది. గతంలో జరిగిన చర్చలకి ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణలకి ఈక్వేషన్ అంటే అన్ని సమాంతరం కనిపించడం, ఒకే విధంగా ఉండడం చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నిజంగానే బీజేపీలో విలీనం చేయబోయే ప్రయత్నం జరిగిందని ఒక ఆసక్తికరమైన అంశం అయితే తెరకొస్తుంది. ఇవన్నీ కవిత చేసిన ప్రతి వ్యాఖ్య పార్టీకి వ్యతిరేకంగా ఉండడం, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉండడం, పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కవితకి బీఆర్ఎస్ నుంచి షోకాజ్ నోటీస్ వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే నోటీసులు ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. కొంత లీకులు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ షోకాజ్ నోటీసులు వస్తే కవిత పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జానకి. ఎస్ అంటే తిరుమల మరి షోకాజ్ నోటీసులకి ఒకవేళ ఇస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ మరి కవిత ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది అనుకుంటారా? కవిత కూడా కోరుకుంటుంది అంతే, పార్టీ ఏదో రకంగా స్పందించాలని కోరుకుంటుంది కవిత. పార్టీ ఇంతవరకు స్పందించట్లేదు. ఒకటి, తన పైన వస్తున్న ఆరోపణలు కానీ తన పైన వస్తున్న వార్తలు కానీ పార్టీ అధికారికంగా ఖండించి ఉంటే పార్టీలో తను ఉండడానికి అవకాశం ఉన్నట్టు, పార్టీ తనను గౌరవిస్తున్నట్టు భావించడం. రెండోది వచ్చేసి తను పార్టీకి అధినేతను కలవడానికి దాదాపుగా 3 రోజులుగా ప్రయత్నం చేస్తుంది. 24వ తేదీ నుంచి ఇవాళ వరకు కంటిన్యూగా ప్రయత్నం చేస్తుంది. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లోకి ఆమెకు నో ఎంట్రీ అనే ఒక చర్చ జరుగుతుంది. సో పార్టీ అధిష్టానం తనతో మాట్లాడడానికి ఇష్టం లేదు కాబట్టి పార్టీ ఏదో రకంగా స్పందించాలి. మూడోది వచ్చేసి నేను చేస్తున్న ఆరోపణలకైనా పార్టీ నుంచి ఏదైనా ఒక విమర్శ రావాలి, లేకపోతే సమాధానమైనా రావాలి అనుకుంటుంది. అది కూడా రావట్లేదు, మౌనంగా ఉండటం. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కవిత షోకాజ్ నోటీసులు వచ్చిన తర్వాత తన పూర్తి స్థాయి ఎజెండాని బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. పార్టీ అధిష్టానం పైన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడొచ్చు. చాలా స్పష్టంగా క్లిస్టర్ క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడొచ్చు. ఖచ్చితంగా పార్టీని ఇంకా కొన్ని రకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కవిత తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జనకి. ఎస్ అంటే కేటీఆర్ ప్రెసిడెంట్గా ఉంటే పార్టీకి ఆయన పనులు ఆయన చేసుకుంటారు, పార్టీలో నేను కూడా సమన్యాయం పోషిస్తున్నాను అంటే పార్టీకి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను అని కూడా అన్నారు. నేను పార్టీలో ఉండి నేను పోరాడతాను, బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు అనేది కూడా ఆమె చెప్పిన సందర్భం మనకు కనిపిస్తోంది. చాలా స్పష్టంగా చెప్తుంది, కేటీఆర్కి నాయకత్వం ఇవ్వకూడదు, కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేయను, నేను పార్టీలో నాయకురాలుగా ఎదగాలనుకుంటున్నాను, పార్టీలో నాకు కీలక బాధ్యతలు కావాలనుకుంటున్నాను, అందుకని ఇదంతా జరగదు. అసలు ఈ రచ్చ మొదలైంది అక్కడి నుంచి. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఉంటే నేనే ఉండాలి, పార్టీ అధిష్టానంలో నేను ఉండకపోతే బయటికి వెళ్తా అంతే. ఏదో ఒకటి ఆప్షన్లు రెండే, ఒకటి నాకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే నన్ను నా దారి చూసుకోమంటారా. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్నట్టుగా అర్థమవుతుంది జానకి. అంటే డైరెక్ట్గా ఆమె కేటీఆర్ని టార్గెట్ చేసినప్పుడు, కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, అదాని టీషర్ట్స్ వేసుకొని తిరగడం తప్పితే అని చెప్పి కూడా ఆమె డైరెక్ట్ కేటీఆర్కి క్వశ్చన్స్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా ఒక ఎపిసోడ్ నడుస్తున్న తరుణంలో ఖచ్చితంగా షోకాజ్ నోటీసులు ఇస్తే ఆమె యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, పక్కకి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అనుకోవచ్చు అంటారా? దాని అర్థం అదే జానకి, మొదటి నుంచి అదే కదా చెప్తుంది. చాలా స్పష్టంగా పార్టీ ఏ విధంగా స్పందిస్తుందని కవిత ఎదురు చూస్తుంది. పార్టీ పైన ఇంకొన్ని విమర్శలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కవిత పార్టీతో అటో ఇటో తేల్చుకునే ప్రయత్నంలో ఉందనేది మాత్రం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్డేట్ తిరుమల్. ఎస్ టోటల్గా ఎమ్మెల్సీ కవితపై చర్యలకు బీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై పార్టీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. షోకాజ్ నోటీసులు ఇస్తే ఆమె సపరేట్ పార్టీ పెడతారా, పార్టీ పేరు ఏం పెడతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసేందుకు సుమన్ టీవీని చూస్తూనే ఉండండి.